వీడియోస్ ఎందుకు చేయాలని అనిపించిందంటే అండి, దానికి మెయిన్ కారణం చాలా కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయండి సొసైటీలో. చాలా ఇంపార్టెంట్ సింపుల్ విషయాలు తెలియక భయపడిపోయి భయంతో వెళ్ళి లక్షలు టెస్టులు చేయించుకుని వస్తారు. భయం ఫస్ట్ డిసీజ్ కన్నా ఎక్కువ చంపేస్తుంటుందండి కొంతమందిని. ఆ భయం పోగొట్టాలి, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు అనేది ఆ ఫైన్ లైన్ వాళ్ళకి తెలిస్తే, ఇప్పుడు గ్యాస్ నొప్పిని గుండె నొప్పి అనుకుని అల్లకల్లోలం అయిపోయే వాళ్ళు ఉంటారు. తర్వాత గుండె నొప్పిని ఏం కాదు గ్యాస్ 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 అని 3 రోజులు ఇంట్లోనే మొదలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 2 రకాలు ఉంటారు. సో ఇటువైపు వాళ్ళు అటు. కాకపోతే యూజువల్గా ఇది గ్యాస్ ట్రబుల్ ఎలాంటిదంటే మొరిగే కుక్కలాగా, అది కరవదు. గుండె నొప్పి అలా కాదు, ఒక్కోసారి నెగ్లెక్ట్ చేస్తే మనకి లైఫ్ థ్రెట్ ఉంటుంది. సో ఆ రెండింటికి ఫైన్ లైన్ ఉందనుకోండి, దట్ ఈస్ వెరీ ఈజీ టు లెర్న్. చెప్తే ఎప్పుడు మీరు జాగ్రత్త పడాలి అలాంటి పాయింట్స్. ఇప్పుడు నేను కార్డియాలజిస్ట్ని కాదు, కానీ దట్ ఈస్ నాట్ కార్డియాలజిస్ట్ సబ్జెక్ట్, దట్స్ ఎ బేసిక్ ఎంబీబీఎస్ సబ్జెక్ట్. ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవాళ్ళు మా ఫాదర్ టైంలో. మా ఫాదర్ విలేజ్లో ప్రాక్టీస్ చేస్తుంటే ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ఇంకా ఆయనే గుర్తొస్తారు. అటు హార్ట్ అవ్వనివ్వండి, పాయిజనింగ్ అవ్వనివ్వండి, పాము కాట్ అవ్వనివ్వండి, దే ఆర్ ఇన్ సచ్ ఎ వండర్ఫుల్ పొజిషన్, దే కెన్ ట్రీట్ ఎవ్రీథింగ్ అండ్ సెండ్ ద పేషెంట్ హ్యాపీలీ విత్ స్మైల్. సో ఆ టైప్ డాక్టర్స్ ఈ కాలంలో, ఒకప్పుడున్న పాత ఎంబీబీఎస్ డాక్టర్స్ అన్నిటికీ న్యాయం చేసినట్టు ఇప్పుడు లేరు. ఇప్పుడంతా టనెల్ విజన్ అయిపోయింది. అంటే ఈ స్పెషాలిటీలో ఉన్న వాళ్ళకి పక్కన ఏం జరుగుతుంది కూడా తెలియదు, కానీ బాడీలో అన్ని ఇంటర్లింక్డ్. దీంట్లో సిమ్టమ్ ఉంటే ఇక్కడే ఉండాలని లేదు, పక్కన వేరే కారణం ఉండి దీంట్లో సిమ్టమ్ రావచ్చు. ఒకవేళ ఎంబీబీఎస్ ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే హీ కెన్ నెవర్ బికమ్ ఏ గుడ్ డాక్టర్ అండి. దట్ ఈస్ ద పిల్లర్ ఫౌండేషన్. ఫౌండేషన్ అనేది ఎంబీబీఎస్లో 13 సబ్జెక్టులు 6 ఏళ్ళు చదివిన దాని మీదే మనం కట్టగలుగుతాం. కానీ ఈరోజు నేను ఒక పెద్ద ఆపరేషన్ 250 కేజీల మనిషికి ఆపరేషన్ చేసి ఆయన గుండె స్టేటస్ మీద నాకు మినిమం బేసిక్ అవగాహన లేకపోతే వాళ్ళని బయట పడేయలేం. ఫిజిషియన్కి ఏం పర్లేదండి, ఇప్పుడు ఒక మందులు ఇచ్చే డాక్టర్కి ఏం ప్రాబ్లం లేదు, ట్యాబ్లెట్ రాస్తారు, పేషెంట్ వెళ్ళిపోతారు, ఏమన్నా తగ్గకపోయినా నా కర్మ అనుకుంటారు చాలాసార్లు, డాక్టర్ని బ్లేమ్ చేయరు. కానీ వెన్ వీఆర్ డీలింగ్ విత్ హై రిస్క్ సర్జరీస్, అది నడిచొచ్చే పేషెంట్స్కి, చాలామంది బేరియాట్రిక్ ఈజ్ ఎ లైఫ్ సేవింగ్ సర్జరీ, కానీ అందరూ కాస్మెటిక్ సర్జరీ అని అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఎ కాస్మెటిక్ సర్జరీ, ఇట్ ఈస్ ఎ లైఫ్ సేవింగ్ సర్జరీ. లైపోసెక్షన్ ఈజ్ ఏ కాస్మెటిక్ సర్జరీ. సో లైపోసెక్షన్కి బేరియాట్రిక్కి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది, కానీ జనాలకి తెలియదు, ఇప్పటికీ తెలియదు, 100కి 99%కి తెలియదు. ఎందుకు అంటే అవేర్నెస్ లేక. ఈ అవేర్నెస్ వస్తే ఇప్పుడు చూడండి, కొంతమంది బేరియాట్రిక్ వెళ్ళాల్సిన వాళ్ళు లైపోకి వెళ్తారు, లైపోకి వెళ్ళాల్సిన వాళ్ళు బేరియాట్రిక్ వెళ్తారు. కానీ బుక్లో అలా ఉండదు. బుక్లో క్లియర్ కట్ లైన్ ఉంటుంది, దేనికి బేరియాట్రిక్ వెళ్ళాలి, దేనికి లైపోకి వెళ్ళాలి. ఎందుకంటే బేరియాట్రిక్లో 40 కేజీలు ఎక్కువ ఉన్నారు, గుండె మీద 40 కేజీలు 24 గంటలు ఓవర్ బర్డెన్ ఉంది. మనం సపోజ్ ఇప్పుడు నేను 75 కేజీలు ఉన్నాను, నేను 40 కేజీల మనిషిని ఎత్తుకుని 24 గంటలు నడిస్తే నడవగలను? అసలు ఒక గంట కూడా నడవలేను. కానీ 110 కేజీలు ఉన్న వాళ్ళు 40 కేజీలని మోస్తున్నారు. మొయ్యటం చాలా తేలిక, మనకు నచ్చకపోతే పక్కన పెట్టచ్చు. కానీ దానికి రక్త సరఫరా ఇవ్వాలి, ఆక్సిజన్ సప్లై చేయాలి, శుద్ధి చేయాలి, దాని నుంచి వచ్చే యూరియా కిడ్నీ శుద్ధి చేయాలి. బాడీలోని అన్ని మిషన్స్ 40 కేజీస్కి ఓవర్ వర్క్ చేస్తుంటాయి. సో ఆ 40 కేజీస్ తగ్గితే వచ్చే బెనిఫిట్స్ని వీ కెనాట్ టెల్. బయటికి కనపడే కాస్మెటిక్ ఈజ్ ద లీస్ట్ ఇంపార్టెంట్, దాని వెనకాల ఉండే హెల్త్ బెనిఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లా చిన్నవన్నీ కూడా చాలా ఫైన్ లైన్స్ తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఏ సిమ్టమ్కి భయపడాలి, ఏ సిమ్టమ్కి భయపడకూడదు అనేది తెలియక చాలామంది భయంతో మానసిక ఆందోళన, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే వాళ్ళకి తెలియని ఏదైనా నొప్పి వచ్చింది అనుకోండి, ఇక్కడ గ్యాస్ ట్రబుల్ వస్తే గుండె నొప్పి అనుకుని 25 ఏళ్ళ పిల్లలు కూడా, లేదంటే 30 ఏళ్ళు ఉండి అప్పుడే చిన్న పిల్లలు ఉన్నోళ్ళు ఇంకా నా దగ్గరికి వచ్చి కళ్ళు నీళ్ళు పెట్టేసుకుని వణుకుతూ ఉంటారు. ఏమండి నాకేమన్నా అవుతుందా, నా పిల్లలు ఏమైపోతారు, అసలే చిన్న పిల్లలు అని అంటూ ఉంటారు. అసలు సింపుల్ లాజిక్ అండి, 30 ఏళ్ళలో హార్ట్ అటాక్ రావటం అన్లెస్ స్మోకర్ అయితే కానీ రాదు. అయినా వచ్చిందనుకోండి, అది ఎక్స్ట్రీమ్లీ రేర్ ఈవెంట్. ఇప్పుడు చాలామంది ఏంటంటే, ఇప్పుడు మీడియా బాగా వచ్చేసరికి పునీత్ రాజ్ కుమార్ గారు అంత ఫిట్గా ఉండే ఆయనకే వచ్చింది, నాకెందుకు రాకూడదు అని ప్రతిదానికి కోరిలేట్ చేసుకోండి. దట్ ఈస్ ఎ రాంగ్ కోరిలేషన్. మీరు రేరెస్ట్ ఆఫ్ ద, అంటే కోట్లలో జరిగే ఒకదాన్ని జనరలైజ్ చేయకూడదు. సో ఆ ఫైన్ లైన్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలా జరగటానికి వాళ్ళ కంప్లీట్ డే టు డే రొటీన్ మీ దగ్గర ఉండదు. వాళ్ళు ఏమేమి తీసుకుంటున్నారు, ఏమేమి చేస్తున్నారు, వీ నెవర్ నో.
వెదర్ వాళ్ళ హిస్టరీ ఏమీ తెలియదు. ఓన్లీ ఏజ్ ఫిట్నెస్ ఒక్కటే కాదు, దాని వెనకాల హార్ట్ అటాక్ రావాల్సిన ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ బ్యాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయేమో, వీ నెవర్ నో. సో వాళ్ళకి స్మోకింగ్ ఉందేమో, చైన్ స్మోకర్ ఏమో, వీ నెవర్ నో. సో అమ్మో ఆయన జిమ్ చేస్తున్నాడు, ఆయన వచ్చింది, నేను జిమ్ చేస్తున్నాను నాకు కూడా వస్తుందేమో అనుకుంటే, ఇంకా జిమ్ చేసినా వస్తుంది, నేను జిమ్మే చేయక్కర్లేదు అని వితండంగా వాదించే వాళ్ళు కూడా ఇంకా అలా కూడా ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూ. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఈవెంట్స్ని చాలా మంది తీసుకోకూడదండి. కామన్ థింగ్స్ తీసుకోవాలి. రోడ్డు మీదకి వెళ్తే చచ్చిపోతాం, యాక్సిడెంట్ అయ్యని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళనట్టు ఉంటుంది అనమాట. ఇది అయ్యేది చాలా భయంకరంగా ఉంటాయి. ఒక యాక్సిడెంట్ ని మీరు లైవ్ లో చూపిస్తే లారీ కింద క్రష్ అయింది, అది భయంకరంగా ఉంటుంది. ఇది కూడా అంతే. ఒక యంగ్ పర్సన్ ఏదైనా జబ్బు వచ్చి వెంటనే చచ్చిపోవటం కూడా ఒక లారీ కింద మనిషి పడిపోతే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చూడటానికి అంత భయంకరంగా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీకి దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కూడా అంత భయంకరంగానే ఉంటుంది. కానీ దట్ ఈస్ వెరీ రేర్ ఈవెంట్. ఆ రేర్ ఈవెంట్కి మనం ప్రతిదీ అది మనకే జరుగుతుందని భయపడితే, ఇదంటే మనకు తెలుసు, ఏది రోడ్డు మీదకి వెళ్తే లక్షలో ఒకళ్ళకి అవుతుంది మన యాక్సిడెంట్ అని, కాబట్టి ధైర్యంగా వెళ్తాం. కానీ అది మనకు తెలీదు. అమ్మో నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, ఒకళ్ళు మా చుట్టాలు ఒకళ్ళు యంగ్స్టర్ చనిపోయారు, ఇంకా నాకు కూడా అదేనేమో అని భయం నుంచి బయటికి రారు. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఓహో ఇవి ఇంత పర్సెంటేజ్ లెక్కల ప్రకారం చెప్పామనుకోండి, దిస్ ఇస్ బేసిక్ ఎంబీబీఎస్ సబ్జెక్ట్స్ అనమాట. అవన్నీ ప్రివెన్షన్ ఈజ్ బేసిక్ ఎంబీబీఎస్ అండి. దెర్ ఈజ్ ఎంబీబీఎస్లో 13 సబ్జెక్టులో అన్నిటికన్నా ముఖ్యమైన సబ్జెక్టు, అన్నిటికన్నా నెగ్లెక్టెడ్ సబ్జెక్టు ప్రివెంటివ్ మెడిసిన్. మాకు 4th ఇయర్లో ఉంటుంది ప్రివెంటివ్ మెడిసిన్, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్. అంటే జబ్బులు రాకుండా ఆపటం ఎలాగా అనేది ఒక సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్లో స్పెషాలిటీ ఎవరు చేయరు. ఎందుకు? జబ్బుల్ని ప్రివెంట్ చేసేది. దాంట్లో ఫైనాన్షియల్ గెయిన్ ఎవరికి ఉండదు. ప్రివెంటివ్ మెడిసిన్లోకి ఎవరు వెళ్ళట్లేదు. ప్లస్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇప్పుడు చూడండి, మన ఇండియాలో వానాకాలం జూన్ జూలై రాగానే జూన్ జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ హాస్పిటల్ కూడా ఖాళీ ఉండదు. ద రీజన్ ఈస్ కిటకిటలాడటానికి ఎప్పుడైతే వర్షాలు పడతాయో మస్కిటోస్ దండయాత్ర, అంటువ్యాధులు దండయాత్ర. జనాలందరూ యంగ్స్టర్స్ అందరూ కూడా చాలా మంది అంటువ్యాధులతో చచ్చిపోతున్నారు. ఇప్పుడు మలేరియా ఎక్కడుందండి? అమెరికాలో ఉందా? యూరోప్లో ఉందా? దెర్ ఇస్ నో మలేరియా. మలేరియా, ఫైలేరియా, డెంగీ చూడండి ఎంత భయంకరంగా ఉంటుందంటే మన దగ్గర ఎంతమంది యంగ్స్టర్స్ వచ్చి చావు బతుకులు వస్తుంటారంటే. అట్లా ఇలా కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నీ కూడా ప్రివెన్షన్ ఈజ్ వెరీ 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 సింపుల్ థింగ్. దాన్ని ట్రీట్ చేయడం చాలా కష్టం. మీరు ఒక అంటువ్యాధి అంటే చూసారు కదా ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, కోవిడ్ అనేది ప్రపంచమే గడగడలాడిపోయింది. ఒక్క జబ్బు కొత్తది వచ్చిందంటే అంత భయంకరంగా ఉంటుంది. సో ఈ ప్రివెన్షన్ అంతా కూడా బేసిక్ థింగ్. ఇప్పుడు డెంగీ జ్వరం రాకుండా ఈజీ ప్రివెంట్ చేయొచ్చు. డెంగీ జ్వరం మురిగ్గొంట్లో ఉన్న నీళ్ళలో నుంచి రాదు. ఎందుకు? డెంగీ అనేది టైగర్ మస్కిటో నుంచి వస్తుంది. అది ఎడిస్ ఈజిప్టి అంటారు. అది ఓన్లీ ఫ్రెష్ వాటర్లోనే పెరుగుతుంది. మనం ఇంట్లో పూలకుండి వేసి దాంట్లో నీళ్ళు వేసి వదిలేసాము, వర్షం పడింది, వర్షంలో ఏదో గిన్నెలో నీళ్ళు పడి దాంట్లో మాత్రమే పెరుగుతుంది. అండ్ ఇప్పుడు ఫైలేరియా, మలేరియా కాజ్ చేసే దోమలు 1 కిలోమీటర్ వరకు ఫ్లై చేయగలుగుతాయి. డెంగీ 100 మీటర్లు దాటి ఫ్లై చేయలేదు. 100 మీటర్లు మించి అది అలా ఎగరలేదు. 100 మీటర్ల దూరం కన్నా ఎక్కువ ఎగరలేదు. కాబట్టి మన చుట్టూ 100 మీటర్ల రేడియస్లో ఫ్రెష్ వాటర్ కలెక్షన్ ఎక్కడ లేకుండా చూసుకుంటే డెంగీ వచ్చే అవకాశమే లేదు. ఇట్స్ సచ్ ఎ సింపుల్ పాయింట్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది చెప్పడానికి? సో నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, నా సబ్జెక్ట్ కాదు, కానీ దట్స్ వాట్ ఐ లెర్న్ ఇన్ ఎంబీబీఎస్ ఫౌండేషన్లో అన్నీ నేర్చుకోవాలి. వీ షుడ్ బి గుడ్ అట్ ఎవ్రీథింగ్ టు గివ్ కంప్లీట్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్. కాబట్టి అట్లా ఇలాంటివి చాలా తెలియనివి మనం ప్రజలకి చేస్తే వాళ్ళు ఏముంది, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు, అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళే దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ అపార్ట్మెంట్లో కింద నుంచి పై వరకు ఒక ఎంప్లాయీని పెట్టుకుని ఎక్కడ ఫ్రెష్ వాటర్ కలెక్షన్స్ ఉండకుండా చూడండి, వాళ్ళ మీటింగ్లో పెట్టుకుని చేయండి అంటే ఇక్కడ వేల మంది అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. ఒక్కళ్ళకు కూడా డెంగీ వచ్చే అవకాశం లేదు.